భారీ వర్షాలకు వరద నీరు పోటెత్తడంతో పైకా కాలనీలోని ఓ కార్ సర్వీస్ సెంటర్ మునిగిపోయింది. అకస్మాత్తుగా వరద నీరు ముంచెత్తడంతో సర్వీస్ సెంటర్లోని సిబ్బంది భయపడిపోయారు. వెంటనే సహాయక బృందాలకు సమాచారం ఇవ్వడంతో వాళ్లొచ్చి పడవల ద్వారా అందరినీ తరలించారు. మరోవైపు సర్వీస్ కోసం వచ్చిన కార్లు వరద నీటిలో బయటికి కొట్టుకురాగా మరికొన్నింటిలో నీళ్లు చేరాయి. దాంతో తమ కార్లు ఏ మేరకు డ్యామేజ్ అయ్యాయో అని వాటి యజమానులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎప్పుడూ వరద నీరు సర్వీస్ సెంటర్లోకి రాలేదని అక్కడి ఉద్యోగులు చెప్తున్నారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. అకాల వర్షం కురవడంతో హైదరాబాద్లోని చాలా ప్రాంతాలు కూడా నీట మునిగాయి. అందులో పైగా కాలనీ మొత్తం కూడా నీట మునిగి అందులో ఉన్నటువంటి వాళ్ళంతా హౌసెస్లో ఉన్న వాళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాలకి హైడ్రా, డిఆర్ఎఫ్ అదేవిధంగా సహాయక చర్యలు అందించడంలో సుదూర ప్రాంతాలకు తరలించారు. ఇక్కడ ఉన్నటువంటి హుండ్రై షోరూమ్ సర్వీస్ సెంటర్ ఏదైతే ఉందో అందులో మొత్తం కూడా నీట మునగడంతో ప్రస్తుతం ఉన్నటువంటి కార్లన్నీ కూడా డ్యామేజ్ అయిపోయాయి. సర్వీసెస్కి వచ్చినటువంటి వాటిని ఇంజన్లోకి వాటర్ పోవడం, దాదాపు 6 ఫీట్లకి పైగానే అటు నీట మునిగినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. కార్ అంటే మొత్తం కూడా కార్లన్నీ కింద సర్వీస్ కోసం పెట్టారు. ఆ వాటర్ వెళ్ళడం వల్ల ఇంజన్ ఫ్రంట్ భాగం ఏదైతే ఉందో అదంతా డ్యామేజ్ అయ్యి వాటర్ వెళ్ళినటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. దాదాపు చాలా కార్లు ఇక్కడ ఉన్నాయి. నిన్న ఆ టైంలో ఒక్కసారిగా వర్షం పడడము, మొత్తం సర్వీస్ సెంటర్లోకి వాటర్ రావడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఈ సర్వీస్ సెంటర్లో పనిచేసేటువంటి మహిళ ఉన్నారు. చెప్పండి అమ్మా, నిన్న ఏ టైంకి వర్షం పడింది? 3:30కు మేడం. 3:30కు. అప్పుడు అంటే ఎంతవరకు ఏమన్నా నీళ్ళు వచ్చాయా? ఎలా బయటికి వెళ్ళారు? అక్కడ కాలువ తవ్వేసిరు కదా మేడం, దాని వలన మొత్తం రిటర్న్ వచ్చేసినాయి. ఇక్కడికి వెళ్ళి మొత్తం 3 తొవ్వలు వచ్చేసినాయి. మాకు ఎక్కడ దారి లేదు పోనీకి. ఇక నిచ్చెన లేచి అట్లకే గోడల మీకెళ్ళి వేరే బిల్డింగ్ల మీకెళ్ళి మాకు పంపించేసారు. మొత్తం వర్కర్స్ అంతా ఇక్కడనే ఉన్నాం. మస్తు భయం అనిపించిందా నిన్న? మరి ఇంతవరకు వచ్చింది మేడము, మాకు దాటానికి కూడా కాలేదు. ఇదంతా ఆయిల్ జారుతుంది, పైటోళ్ళు పడ్డము, దెబ్బలు తాకినాయి కూడా. మాకు ఎవరు వచ్చి బయటికి తీసారు మిమ్మల్ని? అసలు ఎక్కడున్నారు? మేము ముక్కలు పట్టుకొని వెళ్ళిపోయినాం. అట్లా అయింది. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా సర్వీస్కి వచ్చేటువంటి కార్లు, సో మొత్తం నీళ్లతో నిండిపోయినాయి. కార్లు కనవాలే మేడము, ఇక్కడ అంటే కాదు, బయట అయితే మొత్తం కార్లు కనవాలేవు. బైకులు అయితే మునిగిపోయినాయి. మొత్తం బైకులు కూడా బయట ఉండే బైకులు కూడా మునిగిపోయినాయి. కార్లు అయితే మొత్తం ముంగడికి నీళ్ళతో వచ్చేసినాయి, ఇక్కడ దాకా వచ్చేసినాయి. పొద్దున వచ్చి తీసేసిరేమో కానీ మొత్తం నీళ్ళతో కొట్టుకొచ్చినాయి. మరి నీళ్లు కాలువ తవ్వేసిరు కదా. ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ఇదే ఏరియాలో? మేము వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది మేడం. ఎప్పుడైనా వర్షాకాలం ఇట్లాంటి పరిస్థితి? ఒకసారి వచ్చింది కానీ ఇంత రాలేదు. ఇప్పుడే ఇదే మొదటిసారి అట. ఎందుకు ఇంతగానం ఒకేసారి? కాలువ తవ్వుట్లా మేడము, కాలువ తీసేసిరు కదా. అల్లట జాగా ఏమంటారు కబ్జా చేసుకురని మొత్తం మోరి చిన్నగా అయిందని వాళ్ళు వచ్చి మొత్తం గవర్నమెంట్ వాళ్ళు తవ్వేసిపోయారు. ఇక ఇప్పుడు ఈ వర్షానికి మొత్తం వచ్చేసినాయి నీళ్ళు. ఇట్లా ఇప్పుడు కాలువ ఎంతమంది ఉన్నారమ్మా మీరంతా ఇక్కడ ఉండొచ్చు మేడం, నాకు అంత తెలియదు. 2 సంవత్సరాలు అవుతుంది కదా. ఇప్పుడు అంటే నిన్న పనిచేసే వాళ్ళు కొంతమంది ఉండొచ్చా? అందరు ఉన్నారు. నిన్న మాకు 5 వరకు కదా మేడము, పొద్దున 8 నుంచి 5 వరకు. రాత్రి ఇక 9, 10 అయిందంటే వీళ్ళంతా వెళ్ళిపోయే వరకు పడవలలో పంపిణీ. ఒకసారి ఎక్కడి నుంచి తీసుకువెళ్ళారు? ఇది మొత్తం కూడా వాటర్ వస్తుంది, సేమ్ ఎగ్జాక్ట్ గా ఇదే విధంగా బయటికి వెళ్ళి. ఓకే, అంటే ఇక్కడ నుంచి బయటికి ఎలా వెళ్ళగలిగారు? ఓకే, అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి నిచ్చెన ఎక్కి మీరు అదంతా కూడా బయటికి వెళ్ళారు. ఎగ్జాక్ట్లీ చూస్తున్నాం కదా. అయితే నిన్న ఒకసారిగా వర్షం పడడము, ఆ తర్వాత నీళ్ళంతా ఈ సర్వీస్ సెంటర్లోకి రావడం వల్ల ఒకరికి ఒకరు చెయ్యి పట్టుకొని బయటికి వెళ్ళాము అని చెప్తున్నారు. దాదాపు 100 మందికి పైగానే పనిచేస్తారు. బయటికి రావాలన్నా కూడా చాలా టైం పడుతుంది. అంటే మీరు ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి మనం ప్రస్తుతం చూస్తున్నాము, ఇక్కడ నుంచి సో బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విజువల్స్లో మనకు కనిపిస్తుంది ఒక గ్రిల్ కనిపిస్తుంది. ఆ గ్రిల్ సహాయంతోనే ఆ బిల్డింగ్ మీద నుంచి పక్క బిల్డింగ్ మీదకి వెళ్ళాము అని చెప్పేసి చెప్తున్నారంటే ఒకరి సహాయంతోనే బయటపడ్డాము. లేదు అనంటే ప్రాణాపాయ స్థితి వరకు ఉంది. దాదాపు షోల్డర్ వరకు నీళ్ళు వచ్చాయి, నీట మునిగే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కార్లన్నీ కూడా ఆ నీటిలో కొట్టుకొచ్చాయి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి నిన్న కురిసినటువంటి అకాల వర్షం కారణంగా అటు ఇంటి డ్యామేజ్ అవ్వడంతో పాటు చాలా వరకు అందరూ భయభ్రాంతులకు గురి అవుతున్నారు. కేవలము ఈ ప్రాంతమే కాకుండా చాలా ప్రాంతాలు కూడా నిన్న పడ్డటువంటి వర్షానికి ఇంపాక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ పరశురామ్తో సుజాత.